ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి. అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి, ఘాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎలా చెప్పాడంటే, ఆయన కారు రోవర్ ట్యాంక్ బండ్లో వెళ్తుంటే ఎవరో ఒక సబ్‌మరీన్‌కి సెట్ ఏశారు అని చెప్పాడు. చెప్పి దట్స్ వెన్ హీ మెట్ సంకల్ప్. అండ్ సంకల్ప్ గారిని కలిసే ముందు నేను ఆ కథ చదివానండి. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ వెంట్ బై, బాహుబలిలో ఉన్నాను. అండ్ తర్వాత ఆ కథ ఎక్కడుందని ఎతికేటప్పటికి అది ఇక్కడే ఉంది, పీవీపీ గారి దగ్గర ఉంది అని తెలిసినప్పుడు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేనే కబురు పెట్టడం జరిగింది. దెన్ వీ స్పోక్ అండ్ ఫైనలీ వీ హియర్. చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా, తెలుగులో సినిమా అది అంటే ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వివిధ యాక్టర్స్ కానీ, నాతో పనిచేసే వాళ్ళకి కానీ, నేను తెలుగులో ఒక సబ్‌మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్‌గానే నన్ను కొంచెం పిచ్చోడిలా చూస్తారు. ఎక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా ఎంటైర్ టీమ్ తరపున చెప్పగలుగుతాను. మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు, లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు. నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్‌మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు. అలానే విశాఖపట్నంలో ఉంటున్న చాలామందికి కూడా తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పడానికి నేను ఐ వాంట్ టు కోట్ అనదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సత్యదేవ్ అని, ఈజ్ నాట్ హియర్ బట్ అనదర్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, కలవచ్చా అని. చెప్పు ఏంటంటే, వచ్చి భయ్యా చాలా హ్యాపీ భయ్యా ఈ సినిమా చేస్తున్నాను అంటే, సరే 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటి, రోజు షూటింగ్లో కలుస్తాం కదా అంటే, ఆ చివర నా స్పీచ్ ఉంటుందండి. మీరు కొన్ని షార్ట్లు చూశారు, బట్ దెర్ అన్ ఎంటైర్ స్పీచ్. అండ్ తను ఆ రోజు ఆ షూటింగ్లో ఉండి సాయంత్రం నన్ను కలిసి ఏమన్నాడంటే, నేను పుట్టి పెరిగింది వైజాగ్, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన కథ, ఇంత గొప్ప కథ మా విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు విశాఖపట్నం, అక్కడున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడున్న పోర్ట్ అంత సుఖంగా, అక్కడున్న జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ 71లో ఉన్న ఈ సబ్‌మరీన్‌లో ఉన్న ఈ హీరోస్ వల్ల. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అండ్ నాకు కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఎందుకంటే రియలీ దట్ వాస్ ద రీజన్ వై వి డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా అరుదుగా, చాలా రేర్‌గా కొన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం వస్తుంది, ఒక హిందీలో, తెలుగులో చేసే అవకాశం. అండ్ ఇది నేను ఇంకో క్రెడిట్ రాజమౌళి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ద ఫస్ట్ టైమ్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ఐడియా. సార్ ఇలాంటి సినిమా చేస్తున్నా అంటే, లాట్ ఆఫ్ పీపుల్ వర్ ద వన్స్ హూ పుట్ మీ డౌన్ వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్, బట్ హీ వాస్ ద ఓన్లీ మ్యాన్ హూ సెడ్ యు ఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. అండ్ బాహుబలి అనే చిత్రం ఇక్కడ తెలుగులో తీసి, అండ్ యూ ఆల్ నో వాట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్. అండ్ దట్ ఫిల్మ్ రియలీ టాట్ మీ హౌ టు డ్రీమ్, హౌ టు బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ దట్ యు ఆర్ మేకింగ్. అండ్ నిజంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉండక్కర్లేదు, ఎక్కడున్నా సరే దేర్ ఇస్ అ కంట్రీ అవుట్ దేర్ టు వాచ్ యూ. ఈరోజు బాహుబలి ఈ స్థాయికి వెళ్ళిందంటే, ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్ళిందంటే, ఒక మంచి సినిమాని దేశం అంతా ఆదరిస్తారని. అండ్ సంకల్ప్ గారిని కలవడం జరిగింది. వి ఆల్మోస్ట్ సాట్ అబౌట్ 6-7 months ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్ ఇన్ ద బేస్మెంట్. చాలా వర్షన్ల తర్వాత వర్షన్లు. యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్లో చాలా పాత వర్షన్ చూసి ఆల్మోస్ట్ ఒక 10-15 వర్షన్స్ దాకా ఉన్నాయి. వేరే వేరే రైటర్స్ నుంచి, బాంబే నుంచి నాకు తెలిసిన రైటర్స్ కానీ, ఇక్కడ తెలుగులో రైటర్స్ కానీ, తమిళ్లో రైటర్స్ కానీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దాని తర్వాత వెన్ ఇది ప్రొడక్షన్లో వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ మ్యాట్ని నిరంజన్ గారు కానీ, పివి గారు కానీ, ఎవ్రీబడి సెడ్ ద వన్ థింగ్ దట్, అంటే ఇది డెఫినెట్గా ఒక అరుదైన జానర్, అంటే వీ కాంట్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. బట్ ద వన్ థింగ్ దే ఆల్ స్టక్ టు సెడ్, వాట్ ఎవర్ ద కాస్ట్ ఇస్, ద ఫిల్మ్ షుడ్ లుక్ ఎస్థెటిక్లీ బ్యూటిఫుల్. అండ్ దానికి ప్రతి స్టెప్, అంటే ఫస్ట్ పివి గారు వెళ్ళి మది గారితో మాట్లాడడం, ఆయన్ని ఈ సినిమా తేవడం, శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ టైమ్ నేషనల్ అవార్డు ఆయన్ని తేవడం, ఒక అద్భుతమైన సీజీ టీం, ఇలా ప్రతి ఒక్క కోణంలో
యాక్టర్స్ కేకే మెనన్ గారు, అతుల్ కుల్కర్ని గారు, ఓంపూరి గారు, నాజర్ గారు, తాప్సీ, ఎవ్రీవన్ హూజ్ అన్ ఏ లిస్టర్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ చేయడానికి అందరు వచ్చారండి. అంటే ఈ టైం, అది నేను ఫస్ట్ చెప్పినట్టు, ఈ టైం కానీ ఎనర్జీ కానీ మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో కూడా అందరు పెట్టొచ్చు, అదే టైం అదే ఖర్చు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ ఫర్ అ ఫిల్మ్. అండ్ రైటర్స్గా ఇంకో ఇద్దరు వ్యక్తులకు నేను క్రెడిట్ అవ్వాలి. ఒకటి అతుల్ కుల్కర్ని గారికి, ఇంకోటి కేకే మెనన్ గారికి. యాజ్ మచ్ as they were యాక్టర్స్, they were ఆల్సో రైటర్స్ ఆన్ దిస్ ఫిల్మ్. చాలాసార్లు మా సీన్లు చేసేటప్పుడు అతుల్ గారు ఆయన సీన్లు లేకపోయినా కూడా మేము ఆయన ఫోన్తో మాట్లాడి కరెక్షన్లు చేసి నా స్పీచ్లో పైకి కిందకి వెళ్ళి చేశారు. సో దట్ ఈజ్ అ హ్యూజ్ క్రెడిట్ దట్ ఐ హ్యావ్ టు క్రెడిట్ దెమ్ విత్. దాని తర్వాత ఈ సినిమా అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడు సరే ఎంత బోల్డ్గా ఎన్ని చేసాం, అంత మాట్లాడుకోవడానికి అంత బాగుంది. ఇంకా ఎవరికి చూపించలేదు సినిమా. ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్, వాజ్ మిస్టర్ కరణ్ జోహర్ అండ్ అనిల్ టడాని. ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి నేను బాహుబలి అని ఒక అద్భుతమైన సినిమా తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డెఫినెట్గా తెలుగు సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఎలాంటి తెలుగు సినిమాలు కాన్స్టెంట్గా చూస్తున్నారు. బట్ నథింగ్ వాజ్ సంథింగ్ దట్ దే గాట్ అట్రాక్టెడ్ టు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సినిమా నచ్చుద్దా నచ్చదా ఇలాంటి ఒక, అండ్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ సీజీ చాలా తక్కువ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ సీజీ అయింది, సెకండ్ హాఫ్ సీజీ కూడా లేకుండా చూపించాను. అసలు సౌండే లేకుండా చూపించాను. 3 times in the film they clapped, and the first thing is they got up and they said we're doing this film. And to me that was the biggest assurance అండి. ఇంత పని కట్టుకుని ఎందుకు అబద్ధం చెప్తున్నానంటే నువ్వు గాలి కొడతా అయినా కూడా నేను లావ్ అవుతానేమో అన్న ఉద్దేశంతో. ఇగో ఒక ముచ్చట చెప్పన్నా, నేను సంవత్సరం నుంచి చూస్తున్నా, గంతనే ఉన్నావు, నువ్వు లావు కావు, ఎంత గాలి కొట్టినా నాకు ఇష్టం.